నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత వాతావరణ శాఖ ఏపీలో రియల్ ఎస్టేట్ కు బూస్ట్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్ ఎల్ఎంటీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ పై దీపిక పదుకునే కీలక వ్యాఖ్యలు భారత వాతావరణ శాఖను స్థాపించి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. జనవరి 15, 1875న ఐఎండీని స్థాపించారు. వాతావరణ అబ్జర్వేటరీలు మాత్రం చాలా ముందుగానే ఏర్పాటు చేశారు. మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. 1875లో ఐఎండీని స్థాపించినప్పుడు ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1905లో దీనిని సిమ్లాకు, తర్వాత 1928లో పూణేకు, చివరికి 1944లో ఢిల్లీకి తరలించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవోలు విడుదల చేసింది. సైబర్ నేరగాళ్ల కోసం ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్లలో హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా 23 మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డుల స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఎంటీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవలే ఉద్యోగులపై ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఏం చేస్తారు, ఎంతసేపు భార్య ముఖం చూస్తూ ఉంటారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం నాకు చాలా షాకింగ్ గా ఉంది అని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.